Hello everyone, welcome to the MS Pharma. In this video, I am going to discuss about anti-leprotic drugs classification. If you find my content is helpful, please like, share and subscribe my channel. So let's get into this session, anti-leprotic drugs. Anti-leprotic drugs are medications used to treat leprosy, which is caused by the bacterium, Mycobacterium leprae. This standard treatment is known as multi-drug therapy. It includes dapsone, rifampicin, clofazimine. These drugs work by inhibiting bacterial growth and reproduction, ultimately killing the bacteria and preventing the disease. So anti-leprotic drugs మెయిన్గా మనకి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఇన్హిబిటింగ్ ది బ్యాక్టీరియల్ గ్రోత్ వాటి రిప్రొడక్షన్ సిస్టమ్ని ఇన్హిబిట్ చేసి ఫైనల్గా బ్యాక్టీరియా డెత్ అని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మెయిన్గా మనం యూజ్ చేసే డ్రగ్స్ దీంట్లో డాప్సోన్, రిఫాంపసిన్, క్లోఫాజమైన్. So anti-leprotic drugs are medication used to treat leprosy which is caused by the Mycobacterium leprae. So మనకి leprosy ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుందంటే Mycobacterium leprae. This standard treatment is known as the multi-drug therapy. సో ఈ మల్టీ డ్రగ్ థెరపీలో మనం యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి? డాప్సోన్, రిఫాంపసిన్, క్లోఫాజమైన్. సో అవి ఏ విధంగా వర్క్ చేస్తాయంటే దే ఇన్హిబిటింగ్ ది బ్యాక్టీరియల్ గ్రోత్ అండ్ దేర్ రిప్రొడక్షన్, ఫైనల్లీ kill the bacteria, preventing the disease. Mechanism of action of anti-leprotic drugs. First one, inhibition of nucleic acid and protein synthesis, folic acid synthesis inhibition, anti-inflammatory reaction. So మెయిన్గా మనకి 3 మెకానిజమ్స్ ఉన్నాయి యాంటీ-లెప్రోటిక్ డ్రగ్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి inhibition of nucleic acid and protein synthesis. Many anti-leprotic drugs, including dapsone, rifampicin, interfere with the synthesis of DNA, RNA, and protein in the bacteria. సో ఏ విధంగా యాక్ట్ చేస్తాయి అంటే యాంటీ-లెప్రోటిక్ డ్రగ్స్ బ్యాక్టీరియాలో ఉన్న DNA, RNA అండ్ ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో ఫైనల్గా మనకి సెల్ డెత్ అనేది, బ్యాక్టీరియా డెత్ అనేది జరుగుతుంది. DNA, RNA, ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల బ్యాక్టీరియా డెత్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీ-లెప్రోటిక్ డ్రగ్స్. నెక్స్ట్ వన్, ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. Dapsone specifically targets the synthesis of folic acid, which is essential for bacterial cell formation. సో నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? ఫోలిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం. ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా యొక్క సెల్ ఫార్మేషన్ అనేది జరగదు. సో బ్యాక్టీరియా సెల్ ఫార్మేషన్ కావాలంటే మనకి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ ఏంటి? ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి బ్యాక్టీరియల్ సెల్ ఫార్మేషన్ అనేది జరగదు. సో ఇక్కడ సెల్ డెత్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. క్లోఫాజమైన్ హెల్ప్స్ reduce the inflammation associated with the leprosy, contributing to overall treatment effectiveness. సో మనకి క్లోఫాజమైన్ మనకి మెయిన్గా ఇన్ఫ్లమేషన్ అంటే మైక్రోబాక్టీరియం ఈ బ్యాక్టీరియా వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయడంలో క్లోఫాజమైన్ హెల్ప్ చేస్తుంది. సో ఇండివిజువల్గా చూస్తే ఫస్ట్ డ్రగ్ వచ్చేసి డాప్సోన్. ఇట్ ఈస్ కెమికల్లీ డైఅమైనో డైఫినైల్ సల్ఫోన్. సో కెమికల్గా ఈ డ్రగ్ ఏంటి? మనకి డైఅమైనో డైఫినైల్ సల్ఫోన్. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్, ఓల్డెస్ట్, చీపెస్ట్, మోస్ట్ యాక్టివ్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెంబర్ ఆఫ్ ఇట్స్ క్లాస్. ఇట్ ఈస్ ఎ లెప్రోస్టాటిక్. సో మనకి ఇది లెప్రోస్టాటిక్ డ్రగ్ రిలేటెడ్ టు సల్ఫోనమైడ్స్ విత్ సిమిలర్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో సల్ఫోనమైడ్స్కి ఉండే మెకానిజం ఆఫ్ యాక్షన్ డాప్సిన్ కూడా చూపిస్తుంది మనకి. సో దీనికి మెటబలైజ్డ్ బై ది ఎస్టైలేషన్ ప్రాసెస్ ద్వారా మెటబలైజ్ అవుద్ది. మెటబలైజ్డ్ బై ఎస్టైలేషన్ అండ్ అండర్గోస్ ది ఎంటరల్ హెపాటిక్ సర్క్యులేషన్. హీమోలైటిక్ అనీమియా ఇస్ ద కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డాప్సోన్. సో డాప్సోన్ తీసుకోవడం వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యే అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి? ఇక్కడ మనకి హీమోలైటిక్ అనీమియా అనేది కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్. సో ఇది మనకి ఎందుకు వస్తుందంటే డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనైజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల మనకి హీమోలైటిక్ ఎనిమియా అనేది వస్తుంది. నెక్స్ట్, సల్ఫోన్ సిండ్రోమ్ కూడా కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డాప్సోన్. ఇట్ develops 4 to 6 weeks after starting dapsone treatment. So coming to their action, inhibition of
PABA incorporation into folic acid by folate synthase. సో ఫైనల్లీ ఇక్కడ ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది చూపిస్తుంది డాప్సోన్. This is the mechanism of action of dapsone. Dapsone undergo acetylation process in the presence of the enzyme N-acetyl transferase. In the presence of the enzyme N-acetyl transferase, dapsone is converted into acetyl dapsone. Acetyl dapsone is a non-toxic compound. So మనకి dapsone అనేది acetylation అయ్యి మనకి acetyl dapsone compound ప్రొడ్యూస్ అవుతుంది. ఇది నాన్ టాక్సిక్ కాంపౌండ్. నెక్స్ట్ అండర్గో ఎన్-హైడ్రాక్సిలేషన్. ఎన్-హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్ ద్వారా మనకి హైడ్రాక్సిల్ అమైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హైడ్రాక్సిల్ అమైన్స్ ఏంటివి? టాక్సిక్ కాంపౌండ్స్. సో ఎన్-హైడ్రాక్సిలేషన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ సైటోక్రోమ్ P450. సైటోక్రోమ్ P450 అనే ఎంజైమ్ ప్రెజెన్స్ లో ఎన్-హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్ ద్వారా మనకి హైడ్రాక్సిల్ అమైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హైడ్రాక్సిల్ అమైన్స్ ఏంటివి? టాక్సిక్ కాంపోనెంట్స్. దిస్ టూ కాంపోనెంట్స్ అండర్గో కాంజుగేషన్ and they excreted through the urinary process. This is the mechanism of action of dapsone. Next, clofazimine. Clofazimine, it is a phenazine dye. So ఇది మనకి ఒక డై కాంపౌండ్, కలర్ కాంపౌండ్ విత్ లెప్రోస్టాటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ. సో ఇది మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది క్లోఫజమైన్ లెప్రసీలో. బికాస్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఇట్ ఈస్ వాల్యుబుల్ ఇన్ లెప్రా రియాక్షన్. Clofazimine bind to Mycobacterium DNA to inhibit its template function. So దాని DNA కి బైండ్ అయ్యి దాని యొక్క యాక్షన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. మేజర్ డిసడ్వాంటేజెస్ ఇస్ రెడిష్ బ్లాక్ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్. సో క్లోఫాజమైన్ అనేది డై కాబట్టి మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక పిగ్మెంటేషన్ లేకుంటే ఒక డిస్కలరేషన్, స్కిన్ యొక్క డిస్కలరేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెడిష్ బ్లాక్ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ అండ్ రెడిష్ స్కిన్ పిగ్మెంటేషన్, టూ ప్రాసెస్ కూడా మనకి మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లోఫాజమైన్. క్లోఫాజమైన్ కాసెస్ రెడిష్ స్కిన్ పిగ్మెంటేషన్ విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ ది ఇనిషియేషన్ ఆఫ్ ది థెరపీ. సో మనం థెరపీ స్టార్ట్ చేసిన 1 week లోనే మనకి రెడిష్ స్కిన్ పిగ్మెంటేషన్ అనేది చూపిస్తుంది క్లోఫాజమైన్. This is the mechanism of action of clofazimine. Clofazimine enter into the bacterial membrane. It's undergo interaction with the phospholipids and produce the glycophospholipids, interfere with the potassium transport and interfere with the ATP production. Finally, bacterial cell death and produce అవుతుంది. Interactions with the respiratory chain and redox cycling produce H2O2 and superoxides, interfere with ATP production and produce finally bacterial cell death. This is the mechanism of action of a clofazimine. Next one, rifampicin. Rifampicin, it is a leprocidal. So మనం చూసిన 2 drugs కూడా క్లోఫాజమైన్, డాప్సోన్ రెండు కూడా లెప్రోస్టాటిక్ డ్రగ్స్. సో ఒక రిఫాంపసిన్ మాత్రమే లెప్రోసైడల్ యాక్షన్ చూపిస్తుంది. స్టాటిక్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాటిక్ అండ్ సైడల్? స్టాటిక్ అంటే దాని గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది, సైడల్ అంటే ఫైనల్ దాన్ని కిల్ చేస్తుంది. బ్యాక్టీరియాని కిల్ చేయడాన్ని బ్యాక్టీరియో సైడల్ ఆర్ లెప్రోసైడల్ అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ లెప్రసీ. ఇట్ ప్రివెంట్ డెవలప్మెంట్ ఆఫ్ రెసిస్టెంట్ ఇన్ టు డాప్సోన్. సో డాప్సోన్ సింగిల్ గా యూజ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా కనుక డాప్సోన్ కి రెసిస్టెన్స్ చూపిస్తే ఆ రెసిస్టెంట్ ని ప్రివెంట్ చేయడానికి రిఫాంపసిన్ యూజ్ చేస్తాం. ట్రీట్మెంట్ ఆఫ్ లెప్రసీ, మల్టీ డ్రగ్ థెరపీ. మల్టీ డ్రగ్ థెరపీలో మనకి 2 ప్రాసెస్ ఉంటాయి, ఎంబీ అండ్ పీబీ. సో ఎంబీ అంటే ఏంటి? మల్టీ బ్యాసిల్లరీ థెరపీ. పీబీ ప్యాసీ బ్యాసిల్లరీ థెరపీ. ఈ మల్టీ డ్రగ్ థెరపీలో మల్టీ బ్యాసిల్లరీలో మనకి 12 months కోర్స్ ఉంటుంది. ఈ 12 months కోర్సులో కూడా మనకి 3 drugs కాంబినేషన్లో యూజ్ చేస్తారు, రిఫాంపసిన్, డాప్సోన్, క్లోఫాజమైన్. ఈ 3 drugs కూడా 12 months కోర్స్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్యాసీ బ్యాసిల్లరీ థెరపీలో 6 months కోర్సు. దీంట్లో రిఫాంపసిన్, డాప్సోన్ 2 drugs కాంబినేషన్లో 6 months కోర్స్ యూజ్ చేసి దాన్ని ప్యాసీ బ్యాసిల్లరీ ట్రీట్మెంట్ అంటాం. ట్రీట్మెంట్ ఆఫ్ లెప్రసీ విత్ ఓన్లీ 1 యాంటీ-లెప్రసీ డ్రగ్ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ డెవలపింగ్ డ్రగ్ రెసిస్టెన్స్. సో ఈ లెప్రసీలో కనుక ఓన్లీ ఒక సింగిల్ డ్రగ్ యూజ్ చేస్తే బ్యాక్టీరియా ఈజీగా దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని డ్రగ్ యాక్షన్ అనేది చూపించదు. సో అందుకే లెప్రసీలో కంపల్సరీ మనం కాంబినేషన్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం.
Importance of multi-drug therapy. Using a combination of drug like multi-drug therapy helps preventing the bacteria from the developing resistant to any single medication. సో మల్టీ-డ్రగ్ థెరపీ వల్ల మనకి యూజ్ ఏంటంటే బ్యాక్టీరియా అనేది దాని రెసిస్టెంట్ డెవలప్ చేసుకోకుండా ఉండడానికి మల్టీ-డ్రగ్ థెరపీని ప్రిఫర్ చేస్తాం. సో మల్టీ-డ్రగ్ థెరపీలో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి డాప్సోన్, రిఫాంపసిన్, క్లోఫాజమైన్, నెక్స్ట్ క్లోఫాజమైన్, ఆఫ్లాక్ససిన్, క్లారిథ్రోమైసిన్. Next one, rifampicin, ofloxacin, minocyclines. These are the combination therapies in multi-drug therapy. So these all are about anti-liberative drugs. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you.